పవన్ కళ్యాణ్ కుమారుడికి పెను ప్రమాదం. ఏమైందంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురయ్యాడు. సింగపూర్లో మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్కు గాయాలు అయ్యాయి. గాయాలు అవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు ప్రమాదం జరిగింది. సింగపూర్లో ఓ స్కూల్లో మార్క్ శంకర్ చదువుకుంటున్నాడు. పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో మార్క్ శంకర్ చిక్కుకున్నాడు. బాబుకు చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. అదేవిధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళిపోవడంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులకు గురయ్యాడు. మార్క్ శంకర్కు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 రోజుల పర్యటనను పవన్ కళ్యాణ్ ముందుగానే నిర్ణయించుకున్నాడు. పల్లెబాటకు సంబంధించిన కార్యక్రమాలు నిర్ణయించుకున్న సంగతి మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ మేరకు మన్యంలో పర్యటన ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ సింగపూర్ పయనం కానున్నారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్కు ఈ విషయం తెలియడంతో వెంటనే పర్యటనను నిలిపివేసి సింగపూర్ వెళ్లాలని అధికారులకు కూటమి నాయకులకు సూచించారు. అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని, ఆ గ్రామ గిరిజనులకు మాట ఇచ్చానని పవన్ కళ్యాణ్ తెలిపారు. కాబట్టి ఆ గ్రామం వెళ్లి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకుంటానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని తెలిపారు. మన్యంలో మధ్యాహ్నంలోగా పర్యటన ముగించుకొని పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడ నుంచి ఆ సింగపూర్ వెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పవన్ కళ్యాణ్తో పాటు మెగా కుటుంబ సభ్యులు కూడా సింగపూర్ వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్కు మెగా కుటుంబ సభ్యులు ఫోన్ చేసి సింగపూర్లో ప్రస్తుత పరిస్థితులపై సమాచారం తీసుకున్నట్టు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సింగపూర్ వైద్యులతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాట్లాడి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. నారా లోకేష్ కూడా ట్విట్టర్లో స్పందించిన విషయం మనందరికీ తెలిసిందే. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సింగపూర్ వైద్యులు తెలుపుతున్నారు. పవన్ కళ్యాణ్ కుమారుడికి పెను ప్రమాదం. ఏమైందంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురయ్యాడు. సింగపూర్లో మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్కు గాయాలు అయ్యాయి. గాయాలు అవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు ప్రమాదం జరిగింది. సింగపూర్లో ఓ స్కూల్లో మార్క్ శంకర్ చదువుకుంటున్నాడు. పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో మార్క్ శంకర్ చిక్కుకున్నాడు. బాబుకు చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. అదేవిధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళిపోవడంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులకు గురయ్యాడు. మార్క్ శంకర్కు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 రోజుల పర్యటనను పవన్ కళ్యాణ్ ముందుగానే నిర్ణయించుకున్నాడు. పల్లెబాటకు సంబంధించిన కార్యక్రమాలు నిర్ణయించుకున్న సంగతి మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ మేరకు మన్యంలో పర్యటన ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ సింగపూర్ పయనం కానున్నారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్కు ఈ విషయం తెలియడంతో వెంటనే పర్యటనను నిలిపివేసి సింగపూర్ వెళ్లాలని అధికారులకు కూటమి నాయకులకు సూచించారు.